5 గుడిసెలు 5 గోవులతో ఈ గోశాలను ప్రారంభించాము. మరి స్టార్టింగ్ లో చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు గోశాలల గురించి. ఇక్కడే కాదు 20-30 పశువుల గోశాలనే నిర్వహించడం చాలా సమస్యగా మారింది. ఈ గోశాలకు దరిదాపుగా నెలకు 14 లక్షల ఖర్చు వస్తుంది. నెలవారీగా షాపుల వెంబడి తిరిగి ప్రతి అమావాస్య రోజు ఒక 3 నుంచి 4 వేల ఫ్యామిలీస్ గోశాలను సందర్శించి గోమాత పూజ చేసుకొని చెడ్డ అభిప్రాయంతో మరి ఈరోజు ఆవులనంతా యావత్ దేశంలో డైలీ 10 నుంచి 20 వేల ఆవులు వధింపబడి రాబోయే కాలంలో మరి గోవులు మనం జూలో చూడాల్సిన పరిస్థితి వస్తుంది. ఈరోజు ఓవైసీ హిందూ సమాజాన్ని ఛాలెంజ్ చేస్తూ ఉన్నాడు. మేము కొనే వాళ్ళని మమ్మల్ని ఎందుకు పట్టుకుంటున్నారు, అమ్మే వాళ్ళు మీ హిందువులే అమ్ముతున్నారు, రైతులే అమ్ముతున్నారు. కానీ రైతులు ఈరోజు ఉంచుకునే స్థితిలో వాళ్ళ ఆర్థిక పరిస్థితులు, నీళ్ళ పరిస్థితి, రకరకాల పరిస్థితుల్లో వీటిని అన్నింటిని లుప్తం చేస్తూ ఉన్నారు. ప్రస్తుత సమాజంలో ఎక్కువగా దేశీయ ఆవుల పెంపకం తగ్గిపోయింది. పాశ్చాత్య ప్రభుత్వాలన్నీ కూడా ఈ దేశాన్ని నాశనం చేసే దిశలో అమెరికా, పాశ్చాత్య దేశాలు నిషేధించిన గోవులను, మందులను మన ఇండియాలో మన అమాయక బంధువుల మీద ఈ వ్యాపారవేత్తలు రుద్దుతున్నారు. అప్పుడు భూములు కూడా ఉండేటివి రైతుల దగ్గర. ఇప్పుడు రైతుల దగ్గర భూములు తగ్గుతున్నాయి, రియల్ ఎస్టేట్ అయిపోతున్నాయి. పాశ్చాత్యుల కన్నా మన దేశంలో ఉన్న రాజకీయ నాయకులు ఈ సమాజాన్ని ఓట్ల రాజకీయంతో చిన్నాభిన్నం చేసేసి ఈరోజు బక్రీద్ నాడు మనం పట్టుకుంటే మన కార్యకర్తల మీద కేసులు పెట్టి వాళ్ళని రక్షిస్తున్నారు, ముస్లింలకు అండగా నిలుస్తున్నారు. ఈ ఆవులు ఎక్కడ ఉండాలి? రైతు దగ్గర ఉండాలి, గ్రామాల్లో ఉండాలి. కానీ ఈరోజు ఖైదీశాల అయిపోయింది, గోశాలలు కావు. వెల్కమ్ రియల్ టాక్ విత్ ఏకే. మనం ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా బీరంగూడలోని శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దేవాలయం సమీపంలో గల గోశాలలో ఉన్నాం. సుమారు 1000 గోవులు ఇక్కడ పెంచబడుతున్నాయి. ఈ గోశాలలోనే గోవులకు అధిపతి అయిన శ్రీకృష్ణుని దేవాలయం ఉంది. ఈ ఆలయం, ఈ గోశాల నిర్వాహకులు శ్రీ దామోదర్ రెడ్డి గారిని అడిగి వివరాలు తెలుసుకుందాం. భారత్ మాతా కీ జై, గో మాతా కీ జై, భూ మాతా కీ జై, గంగా మాతా కీ జై. ఈ గోశాల ఏర్పాటు గురించి కొంచెం వివరించండి. అందరికీ నమస్కారం. ఈరోజు S6 ఛానల్ యాజమాన్యము మా గోశాలను పరిశీలించడానికి వచ్చారు. వారికి మా గోశాల తరఫున, శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి గోశాల తరఫున వారికి స్వాగత ఉమాంజలు తెలియజేస్తూ, నా పేరు ఏనుగుల దామోదర్ రెడ్డి. గత 18 సంవత్సరాల కింద ఈ గోశాలను మొత్తం అడవి ప్రాంతం ఇది. ఒక 5 గుడిసెలు 5 గోవులతో ఈ గోశాలను ప్రారంభించాము. దీంట్లో మార్వాడి ఫ్యామిలీసు, తెలుగు, నార్త్ అండ్ సౌత్ 2 కలిసి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ట్రస్ట్ ద్వారా ఈ గోశాలను నడుపుతూ ఉన్నాం. సో ఇది 17 సంవత్సరాల నుంచి అంచెలంచెలుగా 500, 1000, 2000, 3000, ఈరోజు 1000 ఆవులతో గో సంరక్షణ చేయబడుతూ ఉన్నది. మరి ఈ గోవులన్నీ కూడా స్లాటర్కి పోయే ఆవులను మాత్రమే రిస్కీ టీములు పోలీసు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తే మేము పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా తీసుకొని ఈ గోవుల సంరక్షణ చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈ గోశాలలోనే తయారు చేసిన కొన్ని ఆవులు, పాల ఆవులను తయారు చేశాము. దరిదాపుగా 80, 90, 100 ఉంటాయి. అవి డైలీ ఒక 100 లీటర్ల పాలు ఉదయం సాయంత్రము మరి భక్తులకు ఇవ్వడం జరుగుతూ ఉంది, కమర్షియల్ కాకుండా. సో ఈ గోశాల గత 18 సంవత్సరాల నుంచి కూడా మార్వాడి సమాజం ఫ్యామిలీసు, రాజస్థాన్ ఫ్యామిలీసు ప్లస్ తెలుగు వాళ్ళందరం కలిసి ఈ గోవులను సంరక్షణ చేయడం జరుగుతూ ఉంది. మరి స్టార్టింగ్లో చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు గోశాలల గురించి. ఇక్కడే కాదు మిగతా గోశాలలు కూడా ఫైనాన్షియల్ అసిస్టెన్స్కు మేము అంచెలంచెలుగా మెల్లగా ఇప్పుడిప్పుడే సెల్ఫ్ సస్టైన్ అవుతూ ఉన్నాము. ఈ గోశాలకు దరిదాపుగా నెలకు 14 లక్షలు ఖర్చు అవుతుంది. సో ఇదంతా మొత్తం కూడా వరిగడ్డి బయటి రైతుల దగ్గర నుంచి కొనడము, అట్లాగే పచ్చిగడ్డి గట్కేసార్ నుంచి కొనడము, అట్లాగే మిగతా రైతుల నుంచి ఈ మక్క చొప్ప, పచ్చి చొప్ప కొనేసేసి కొట్టి పెడతాము. గడ్డి, వెండు చొప్ప కుట్టి ప్లస్ పచ్చిగడ్డి, వీటికి అన్నిటినీ గోవులను సంరక్షిస్తున్నాము. మరి గత 18 సంవత్సరాల నుంచి అనేక గోవులను ఈరోజు రైతులకు ఫ్రీగా ఇవ్వడం జరిగింది. సాధారణంగా 20-30 పశువుల గోశాలనే నిర్వహించడం చాలా సమస్యగా మారింది. అలా నిర్వహించలేక కొంచెం పెరిగినాయంటే దానం ఇస్తున్నారు గోశాలల వాళ్ళే, పెంచుకునే రైతులకు.
మీరు 1000 గోవుల దాకా పెంచడం అనేది చాలా అపురూపమైన దృశ్యం. దాంట్లో ఎదుర్కొంటున్న సమస్యలు కానీ వాటి నిర్వహణ రీతులు కానీ వివరించండి. అయితే ఈ గోశాలకు దరిదాపుగా నెలకు 14 లక్షల ఖర్చు వస్తుంది. దీన్ని దాతల నుంచి తీసుకోవడం జరుగుతుంది. నెలవారీగా షాపుల వెంబడి తిరిగి కలెక్షన్ చేస్తూ ఉంటాం. అక్కడ పర్మనెంట్గా 100 నుంచి 500, 1000, 2000, 5000 వరకు ఇచ్చే దాతలు కూడా ఉన్నారు. అట్లాగే ప్రతి అమావాస్య రోజు ఒక 3 నుంచి 4000 ఫ్యామిలీసు గోశాలను సందర్శించి గోమాత పూజ చేసుకొని వాళ్ళు ఇక్కడ దానం చేసి దరిదాపుగా 2-3 లక్షలు దానం చేయడం జరుగుతూ ఉంది. బయట కలెక్షను ప్లస్ ఇవన్నీ కలుపుకొని ప్లస్ ఇక్కడ లోకల్ ఉన్న తెలుగు భక్తులందరూ గృహప్రవేశానికి ఆవు పంపించడం, ఆ పూజకు వాళ్ళు కూడా దానం చేయడం, ఇట్లాంటి అమౌంట్ను పోగు చేసేసి ఈ గోశాలను నడపడం జరుగుతూ ఉంది. సో ఈ గోశాల గతంలో కూడా చాలా ఇబ్బందులు ఫేస్ చేశాం. చాలామందికి కూడా మేము ఈ వాయిస్ ద్వారా మేము వాళ్ళకు ఇన్వైట్ చేశాం. సమాజము ఏదైతే గోమాతను సనాతన ధర్మంలో భారత భాగవత రామాయణాల్లో ఈ గోమాతకు ఒక ప్రత్యేకమైన ప్రశస్తి ఉంది. అమ్మ తర్వాత అమ్మగా గోమాతగా పూజించే మన హిందూ సాంప్రదాయము సనాతన ధర్మము మరి ఈరోజు ఈ గోవును లుప్తమైపోతూ ఉన్నది. విధార్మీయులంతా దీన్ని ఏదైతే హిందువులు మాన ప్రాణ ఏదైతే కేంద్ర బిందువుగా ఈ గోవు ఉందో సనాతనం నుంచి కూడా దాన్ని లుప్తం చేస్తే హిందువులంతా విచ్ఛిన్నమైపోతారనే ఒక చెడ్డ అభిప్రాయంతో మరి ఈరోజు ఆవులనంతా దరిదాపుగా యావత్ దేశంలో డైలీ 10 నుంచి 20,000 ఆవులు వధింపబడి గోశాలకు వాటికి తరలించబడతా ఉంది. వాటిని అనేక మంది గోశాలలో అనేక మంది గోభక్తులు రిస్క్ టీములు తయారై వాటిని రక్షించి ఈ గోశాలలకు సంరక్షణకి ఇస్తూ ఉన్నారు. రాబోయే కాలంలో మరి ఈ గోవులు మనం జూలో చూడాల్సిన పరిస్థితి వస్తుంది. మరి మీ S6 ఛానల్ ద్వారా నేను సమాజానికి ఈ వినమ్రపూర్వక రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. మరి ఏదైతే సమాజంలో ఉన్న వ్యక్తులందరూ కూడా మరి గోశాలకు సహకరించి దాన్ని తనకే సాత్ మరి గోరక్షణ సంరక్షించే దిశలో ఈ గోవును రాబోయే భావి తరాలకు మనము అందించే దిశలో మనం ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంది. అది సమాజ చైత అవసరం. ఈరోజు ఏ వ్యవస్థ అయినా ట్రస్ట్లన్నీ సమాజ పోషితం జరుగుతూ ఉన్నాయి. సమాజం కూడా చుట్టుపక్కల ఉన్న తెలుగు మిత్రులు అందరూ కూడా ఈ ముఖ్యంగా రాజస్థానీ మిత్రులు ఎక్కువ డొనేషన్ చేయడానికి వాళ్ళ పరంపర నుంచే ఉన్నది. సో తెలుగు వాళ్ళు ఇప్పుడిప్పుడే రియాక్ట్ అవుతున్నారు. 30-40% వస్తారు. వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, మీరు తప్పకుండా మరి గోశాలకు గోవును రక్షించే దిశలో మీరు వాటి సంరక్షణలో మీరు కూడా భాగం పంచుకొని మరి పుణ్యం అంతా మాకే కాకుండా మీరు కూడా ఆపాదించుకోండి, మీరు కూడా తీసుకోవాలని మరి సమాజాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. మరి గతంలో మరి 600 మంది రైతులకు ఫ్రీగా ఆవులు ఇచ్చాం. అట్లాగే 350 కోడదొడ్డలు ఇచ్చాం. కానీ రైతులు ఈరోజు ఉంచుకునే స్థితిలో వారి ఆర్థిక పరిస్థితులు, నీళ్ళ పరిస్థితి, రకరకాల పరిస్థితుల్లో వీటిని అన్నింటిని లుప్తం చేస్తూ ఉన్నారు. ఈరోజు ఓవైసీ హిందూ సమాజాన్ని ఛాలెంజ్ చేస్తూ ఉన్నాడు. అరే హిందువులు మీరు మీ ఆలోచన లేదు, బుర్ర లేదు మీకు, మేము కొనే వాళ్ళని మమ్మల్ని ఎందుకు పట్టుకుంటున్నారు, అమ్మే వాళ్ళు మీ హిందువులే అమ్ముతున్నారు, రైతులే అమ్ముతున్నారు, మమ్మల్ని ఎందుకు మీరు పట్టుకొని డబ్బులు పెట్టిన వాళ్ళని హింసిస్తున్నారని మనని హిందూ సమాజాన్ని ఏలెత్తి చూపుతూ ఉన్నాడు. హిందూ సమాజాన్ని ఇలా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, రైతులంతా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, దయచేసి రైతులందరూ కూడా వీటిని అమ్ముకోకుండా సంరక్షించి మరి ఎవరైనా వాళ్ళు సాధలేని పరిస్థితిలో ఉంటే గోశాలకు పంపడం, లేకుంటే మిగతా నడుపుకునే వ్యవసాయదారులకు ఇస్తే వాటిని రక్షింపబడతాదని మీకు ఈ గోశాల ద్వారా తెలియడం జరుగుతుంది. ప్రస్తుత సమాజంలో ఎక్కువగా దేశీయ ఆవుల పెంపకం తగ్గిపోయింది, ఇతర రకాల ఆవుల పెంపకమే పెరిగింది. ఎందుకంటే పాలు ఉత్పత్తి దృశ్యాన్ని ఇక్కడ మొత్తం దేశీయమే కనిపిస్తున్నాయి. ఈ విషయంలో ఏదైతే ప్రభుత్వాలు, ముందున్న ప్రభుత్వాలు, పాశ్చాత్య ప్రభుత్వాలు అన్నీ కూడా ఈ దేశాన్ని నాశనం చేసే దిశలో రైతులకు ప్రలోభపెట్టి HF ఏదైతే జెర్సీ ఆవులను ఇస్తున్నారో వాటి ఆవులను అమెరికా 15 సంవత్సరాల క్రితం బ్యాన్ చేసేసింది. ఈ గోవు పాలు తాగితే క్యాన్సర్ వస్తుంది కాబట్టి ఈ గోవులు నిషేధమని వాళ్ళు దించారు. ఏదైతే గోవులు అమెరికా పాశ్చాత్య దేశాలు నిషేధించిన గోవులను, మందులను మన ఇండియాలో మన అమాయక బంధువుల మీద ఈ వ్యాపారవేత్తలు రుద్దుతున్నారు. వాళ్ళ స్వార్థం గురించి వీళ్ళ ఆరోగ్యాన్ని నాశనం చేస్తున్నారు, ప్లస్ వాళ్ళ ఆర్థిక పరిస్థితిని కూడా చిన్న భిన్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి గోశాలల యొక్క కంకణం కట్టుకొని మేము ఎప్పుడు కూడా పాశ్చాత్య దేశ సంస్కృతిని కూడా మేము ఎంకరేజ్ చేయము, పాశ్చాత్యకు సంబంధించిన ఆవులను కూడా ఎంకరేజ్ చేయము. దీంట్లో మొత్తం అంతా దేశీయ ఆవులు. ఈరోజు ఏదైతే 48 ఈ రకాల గోసంతతి యావత్ భారతదేశంలో ఏదైతే ఇంతకుముందు ఉండేదో
మరి ఈ రోజు లుప్తమైపోయి 15-20 జాతులు మాత్రమే మనం సమాజంలో చూడడం అంటే జరుగుతుంది. ఏ జాతులు మనకు కనిపిస్తున్నాయి? మన ఎక్కడ అందుబాటులో ఏ జాతులు ఉన్నాయి? ఇక్కడ ముఖ్యంగా మరి గిరి, ఒంగోలు, పుంగునూరు, మిగతా తెలంగాణ వివిధ ప్రాంతాల్లో ఉన్న జాతులు, పొట్టి రకం జాతులు, ప్లస్ ఇక్కడ కర్ణాటక, మహారాష్ట్ర కాంక్రీజ్ ఆవులు, ఇట్లాంటి ఆవులు మన దగ్గర 8-10 జాతులు మన దగ్గర అభివృద్ధి చేయడం జరుగుతూ ఉంది. శాంచోరీ దాంట్లో భాగంగానే మరి గుజరాత్ నుంచి కొన్ని గిరి ఆవులను తెచ్చి అది పాలజాతి ఆవులు ఈరోజు రైతులకు కానీ లేకుంటే మిగతా వాళ్ళకి స్వావలంబన కావాలంటే 5-6 పూటకు 4 నుంచి 5-6-7 లీటర్లు ఇచ్చే ఈ గిరిజాతి ఆవులను కూడా ఒక 40-50 పెట్టాం. వాటి సంతతి కూడా డెవలప్ అవుతూ ఉంది. మరి ఈరోజు మిగతా ఎక్కడ చూసినా కానీ మన గోసంతతి లుప్తం అవుతుంది. మన హిందూ సమాజాన్ని ఒక పక్క చాప కింద నీరులా నాశనం చేయడానికి ఈ పాశ్చాత్య సంస్కృతి, పాశ్చాత్యులు, బిజినెస్ మెన్లు ముందు చేశారు. స్వాతంత్రం ముందు మన స్వాతంత్రం వచ్చినప్పుడు ఒక మనిషికి 10 గోవులు ఉండేటివి. ఎంతైతే జనాభా ఉండేదో దానికి 10 రెట్ల ఎంపుగా గోసంతతి ఉండేది. ఈరోజు మొత్తం గోసంతతి 5 రెట్లు తగ్గిపోయింది, మనుషులు పెరిగారు. అంటే అప్పుడు భూములు కూడా ఉండేటివి రైతుల దగ్గర. ఇప్పుడు రైతుల దగ్గర భూములు తగ్గుతున్నాయి, రియల్ ఎస్టేట్ అయిపోతున్నాయి, రకరకాల కారణాలు ఉన్నాయి. దానికి తోడుగా ఈరోజు ఏదైతే సమాజంలో జరుగుతూ ఉందో పాశ్చాత్యుల కన్నా మన దేశంలో ఉన్న రాజకీయ నాయకులు, పొలిటీషియన్స్ ఈ సమాజాన్ని ఓట్ల రాజకీయంతో చిన్నాభిన్నం చేసేసి ముస్లింలకు సహకరిస్తున్నారు. ఈరోజు బక్రీద్ నాడు మనం పట్టుకుంటే మన కార్యకర్తల మీద కేసులు పెట్టి వాళ్ళని రక్షిస్తున్నారు, ముస్లింలకు అండగా నిలుస్తున్నారు. కాబట్టి రాజకీయ నాయకులు నేను ఈ వేదిక మీద నివేదన చేస్తున్నాను. అయ్యా, మీరు గోవులను రక్షించే దిశలో మీరు తప్పకుండా సహకరించాలి. ఎవరైనా కానివ్వండి, హిందువులైనా కానివ్వండి, ముస్లింలైనా కానివ్వండి, క్రిస్టియన్స్ అయినా కానివ్వండి, వీళ్ళను ఆపి ఘోరంతతిని సక్షించి రైతులకు ఏదైతే ఈ ఆవులు ఎక్కడ ఉండాలి, రైతు దగ్గర ఉండాలి, గ్రామాల్లో ఉండాలి. కానీ ఈరోజు ఖైదీశాల అయిపోయింది, గోశాలలు కావు. భాగ్యనగరం చుట్టూన్న ఏదైతే 60-70 గోశాలలు ఉన్నాయి, ఇది గోశాలలు నడపారు, ఖైదీశాల. ఆవులు ఇక్కడే ఉంచి మేపుకోకుండా మనం ఇక్కడ వాటిని ఈ మేతావి పెడుతున్నాము. సో మరి ఆ రోజుల్లో మేసి వస్తే దాని పాలు ఔషధ గుణాలతో నిండేటివి. ఈరోజు పాలు ఏంటి, మనం ఉన్న రెడీమేడ్ మేతతోని వారు పాలు తింటున్నాం. దాంతోపాటుగా సమాజంలో మొత్తం అంతా కల్తీ పాలతో సమాజాన్ని నాశనం చేస్తున్నారు, విషాన్ని దాపుతున్నారు సమాజానికి. ఈరోజు మరి గోశాలలో మేము మా వంతుగా ఒక 100 లీటర్లు ఉదయం, 100 లీటర్ల సాయంత్రం ఇక్కడ భక్తులకు ప్యూర్ నీళ్ళు కలపకుండా మంచి పాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. సో దీంట్లో భాగంగానే అది కూడా ఒక స్వావలంబన పాలు గోశాలకు. అంటే మీరు ప్రారంభించి నాటి నుంచి రకరకాలుగా గోసంతతి పెరుగుతూ వచ్చింది ఈ గోశాలల్లో. వీటి నిర్వహణ కూడా మొదలు 2-3 కావచ్చు, తర్వాత ఇప్పుడు ఎంతమంది దీన్ని నిర్వహణ చేస్తున్నారు? వీటి వల్ల ఎదురవుతున్న సమస్యలు ఏంటి? దీంట్లో ముఖ్యంగా రాజస్థానీ మిత్రులు సోహన్లాల్, దాయిమా, సుఖ్జీ, రాజేందర్జీ और చాలామంది వాళ్ళు ఉన్నారు, తెలుగు వాళ్ళు, నేనున్నాను, విఠల్ గారు ఉన్నారు, దామోదర్ రెడ్డి, విఠల్, మిగతా మిత్రులు కూడా అందరూ పనిచేయడం జరుగుతూ ఉంది. దీంట్లో దరిదాపుగా ముందు 15 మందితో సరిపోయేది, ఇప్పుడు 20 మంది లేబరు, 2 మేనేజర్లు, మిగతా వాళ్ళతో ఈ గోశాల నడుపుతూ ఉన్నది. ఎక్కడి నుంచి ఒరిస్సా, బీహార్ నుంచి ఈ వర్కర్స్ దరిదాగా 13-14 వేలు వాళ్ళకు జీతాలు ఇచ్చి ఇక్కడ ఉంచుకోవడం జరుగుతుంది. కానీ ఒక్కొక్కసారి చెప్పకుండానే వెళ్ళిపోవడాలు, రకరకాల వర్క్ ఎక్కువైనప్పుడు, వర్షాకాలం వర్క్ ఎక్కువ ఉంటుంది, అప్పుడు వెళ్ళిపోవడాలు, ఇలాంటి ఇబ్బందులు అనేకం జరుగుతున్నాయి వర్కర్స్తో. మరి ఈ 1000ని సంరక్షించాలి, పేడ డైలీ 5-6 టన్నులు 10 టన్నుల పేడ తీయాలి, గడ్డి వేయాలి, ఇవన్నీ చేయాలంటే మినిమం ఒక 20 మెంబర్స్ వర్కర్స్తోగా మెయింటైన్ కాలేదు ఇది. అంటే పశువులకు రకరకాల వ్యాధులు కూడా వస్తుంటాయి. వాటి నిర్వహణకు అంటే ప్రత్యేకంగా డాక్టర్ నియమించారా లేదా? వీటి ఆరోగ్య నిర్వహణకు ఈ వర్షాకాలంలో అనేకమైన డిసీజులు ఆవులకు వస్తూ ఉంటాయి. గడ్డి ద్వారా, దీని ద్వారా వస్తూ ఉంటాయి. నిన్ననే మేము డివార్మింగ్ ట్యాబ్లెట్స్ ఇచ్చాము. ఆ తర్వాత ఫుట్ అండ్ మౌత్ వ్యాక్సినేషన్, మన ఊర్లలో ఏదైతే గాలికుంటు వ్యాధి వస్తుంటుందో దానికి కూడా వ్యాక్సినేషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ప్రభుత్వ డాక్టర్లు సహకారం ప్లస్ ఇక్కడ ఒక డాక్టర్ రామవతార్ వెటర్నరీ డాక్టర్, పర్మనెంట్ డాక్టర్ ఉంటాడు, 24 అవర్స్ వారి అబ్జర్వేషన్లో. మిగతా ఎప్పుడైనా వర్క్ ఎక్కువగా ఉన్నప్పుడు మరి బయటి డాక్టర్స్ను పిలిచి ఈ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. అయినా కానీ రకరకాల కారణాల చేత అనేకమైన ఇప్పటివరకు దరిదాపుగా 500-600 గోవులు ఎవరైతే కోయడానికి తీసుకెళ్తున్నారో కట్కశాలలకు, ఆ బండ్లో ఒక్కొక్క దాంట్లో 40-50 రెండు అంతస్తుల దాంట్లో వాటిలో నింపేసి తీసుకొస్తే వచ్చేసరికి 25% చనిపోవడము, ఒక 25%
డిసీజులు కావడము 50% మాత్రమే ఆరోగ్యంగా ఉంటాయి. వాటి ఖర్చుకు దరిదాపు నెలకు మెడిసిన్స్కే దరిదాపు 50 నుంచి ఒక్కోసారి 1,00,000, ఈ వర్షాకాలంలో 2 లక్షలు కూడా మెడిసిన్కు వెచ్చించి మరి ఈ గోశాలను నడుపుతా ఉన్నాం. మా ఊర్లో సార్ 40 రూపాయలు పర్ ఆవుకి దినాం ఇస్తున్నాడు గవర్నమెంట్ వస్తుంది స్వావలంబన గురించి. తెలంగాణలో ఒక గుడ్డ పైసలు కూడా ఇన్ని బోల్నే టైం పే బోల్ దో. ఏదైతే ఈరోజు గోశాలల్లో మిగతా రాష్ట్రాలలో గోశాల స్వావలంబన గురించి ఒక్కొక్క ఆవుకు 30 నుంచి 40 రూపాయలు రాజస్థాన్, గుజరాత్, యూపీ కొన్ని స్టేట్లలో ఇవ్వడం జరుగుతూ ఉంది ప్రభుత్వాలు. మన ప్రభుత్వాన్ని కూడా నేను వేదిక మీద రిక్వెస్ట్ చేస్తున్నాను. రాజకీయ నాయకుడు సంబంధిత రాజకీయ నాయకులను కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. మరి ఈ ప్రభుత్వం కూడా తప్పకుండా అనేకమైన గోశాలలు ఇబ్బందులు ఉన్నాయి. వాటికి తోడుగా మీరు 30-40 రూపాయలు డైలీ ఒక ఆవుకి ఇచ్చి గ్రాసానికి ఇచ్చి ఈ గోశాలను ముందుకు తీసుకెళ్లాలని ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నాను. మొన్ననే మరి ఈ తెలంగాణ ప్రభుత్వము గోశాలల గురించి ఒక 10-20 ఎకరాలు 50 ఎకరాలు కేటాయించి వాటి స్వావలంబన చేస్తామని డిక్లేర్ చేశారు. ఇంకా అది కార్యరూపం దాల్చలేదు. దాంట్లో భాగంగానే మా గోశాలను కూడా రికగ్నైజ్ చేసి ఈ లోకల్ ఉన్న నాయకులందరూ కూడా మరి ముఖ్యమంత్రి స్థాయికి వాళ్ళ నోటీస్కి తీసుకెళ్ళి ఈ గోశాలను కూడా రికగ్నైజ్ చేసి దీనికి కూడా ఆర్థికమైన సహాయం చేస్తే ఈ గోశాల ఇంకా ఆర్థికంగా ముందుకెళ్తుంది. ఇబ్బందులు లేకుండా దీన్ని మెయింటైన్ చేయడానికి వీలైద్దని మీకు తెలియజేస్తున్నాను. ఈ గోశాలలో కొద్ది రోజుల జీవితం అంటే బాల్య దశ నుంచి వృద్ధాప్య దశకు సంబంధించిన పలు గోవులు ఉన్నాయి. వీటి నిర్వహణ రకరకాలుగా ఉంటుంది. చిన్న గోవులు చిన్న వాటిని నిర్వహణ, ఒక మధ్యస్థ వాటి నిర్వహణ, వృద్ధాప్య దశలో ఉండే వాటి నిర్వహణ రకరకాలుగా ఉంటుంది. వాటిని ఎలా ఎదుర్కొంటున్నారు? సో మేము తెచ్చిన 5 ఆవులతో తర్వాత అంచెలంచెలుగా చిన్నవి పెద్దవి పెరుగుతూ ఉన్నాయి. ఈ గోశాలనే గత 5 సంవత్సరాల నుంచి పుట్టిన బిడ్డల లేగ దూడలను సపరేట్ కట్టేసి వాళ్ళ ఆవులుగా పాల దూడలుగా పెంచడం జరుగుతూ ఉంది. మరి చిన్నవాటికి మధ్యస్థం ముసలి వాటికి ఇక్కడనే ట్రీట్మెంట్ ఇప్పించి ఇక్కడనే వాటికి సంరక్షణ చేయడం జరుగుతూ ఉంది. వృద్ధాప్య దశలో కొన్ని ఆవులు చనిపోవడం, కొన్ని వివిధ డిసీజులతో చనిపోవడం, వాటిని ఇక్కడనే ఎక్కడ ఎవరికి అమ్మకుండా చేయకుండా ఇక్కడనే ఈ పరిధిలోనే ఖననం చేసేసి వాటికి కూడా అంతిమ సంస్కారం జరపడం గోశాలను జరుపుతూ ఉంది. జనరల్గా ఈరోజు సొసైటీలో చూస్తే మరి బర్రె కానీ ఆవు కానీ ఏదైనా చనిపోతే తీసుకుపోయి అక్కడ ఊరవతలు ఎక్కడో పడేస్తూ ఉంటారు. అట్లాంటి కార్యక్రమం చేయకుండా మరి ఈ గోశాలలు చనిపోయిన వాటిని తీసుకెళ్ళి ఇక్కడ ఈ ప్రాంతంలో ఖననం చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ నేచురల్గానే ఒక చెరువు కూడా ఉంది. ఆ ప్రాంతంలో పరిసర ప్రాంతాల్లో ఈ ఆవులను దూడలను ఖననం చేయడం జరుగుతూ ఉంది. मैं यहाँ दामोद रेड्डी साहब के बाद में वाइस प्रेसिडेंट हूँ यहाँ गौशाला का, और हमारे हैदराबाद में 60-70 गौशालाएँ हैं, लेकिन यही एक गौशाला ऐसी है जिसको उत्तर भारतीय दक्षिण भारतीय मिल के चलाते हैं। ये बहुत बड़ी बात है। बाकी जो गौशाला हैं उनको राजस्थान वाले, गुजरात वाले, अग्रवाल लोग चलाते हैं, लेकिन यहाँ हम तेलुगु भाइयों को जोड़ के साथ चलाते हैं और तेलुगु भाई हमारा बहुत सहयोग करते हैं। यहाँ साथ चलाने में कुछ दिक्कत है? कोई दिक्कत नहीं। हमारे एमएलए साहब ने पूरा शेड बना दिया है। पूरा शेड एमएलए साहब नहीं बनाया है, एक शेड बनाया, एक शेड बनाया। ये इसको भी स्लैब डलवाया, इसका स्लैब का पूरा वो शेड पूरा उन्हीं दिया, ये स्लैब उन्हीं दिया। और गायों के लिए अच्छा संरक्षण दूसरा होता है। दूसरा शेड अलग अलग डोनर से अलग डोनर बनाए हैं। राजस्थानी वाले कुछ बनाए हैं, कुछ तेलुगु वाले भी बनाए हैं। हमारे दामोद रेड्डी साहब ने सप्त गौशाला बनाई है, हमने भी एक छोटा सा शेड बनाया है। तो ये सब मिल के चलाते हैं। मैं तो यहाँ की गवर्नमेंट को, रेवंत रेड्डी साहब को ये प्रार्थना करता हूँ कि आप भी हिंदू हैं, गौ भक्त हैं, इसलिए कृपा करके हमारे राजस्थान में जैसे 40 रुपये पर गाय को पर डे देते हैं, ऐसे ही अगर आप भी यहाँ कुछ सहायता करें तो ये गौशाला चलाने में बहुत सुविधा होगी। अन्यथा एक गौशाला का 15 लाख महीने का खर्चा है, वो चलाना बहुत मुश्किल होता है। हम मंग के किधर से डोनेशन लाते हैं। तो मैं गवर्नमेंट से हाथ जोड़ के प्रार्थना करता हूँ कि अपने धर्म को बचाने के लिए ज़रूर गौ माता के लिए सहायता करें। कबूतर के वास्ते प्रत्येक भवंती जैसा बना है, कई को क्या है? कबूतर घर हमारे जो राजस्थान समाज के 36 कौम के जो लोग हैं, सबका बहुत डिमांड था कि ये कबूतर घर बनाना चाहिए। तो ये कबूतर आवास बनाया है। इस जो ये 30 बाई 30 का एक चबूतरा, और ऊपर जो कबूतर में रहने के लिए कम से कम 1000 कबूतर उसके अंदर आराम से रह सकते हैं। कब बना है? ये अभी भी बनाया है, अभी उसका उद्घाटन भी नहीं किया, उद्घाटन करना है अभी। ఈ యొక్క కబూతర్ ఖానా ఏదైతే ఉందో ఇల్లు, దీన్ని మార్వాడి సమాజ్
और गेर मंडल राजस्थान गेर मंडली गौशाला और परमेश्वर जी और सुख जी, राजेंद्र जी और 5 आदमी मेन आदमी मिलके కలెక్షన్ करके దాదాపు 11-12 లక్షలతోని దీన్ని నిర్మాణం చేయడం జరిగింది. గత 10 సంవత్సరాల కిందే నేను ఒక 4-5 పావురాలను తెచ్చి ఇవ్వడం జరిగింది. దాంతో ఒకటి ఈరోజు 4-5 వేల పావురాలు ఈ గోశాలలో ఉంటాయి. ఎప్పుడు వచ్చి తింటూ ఉంటాయి. దానికి కూడా రాజస్థానీ మిత్రులంతా కూడా ఈ దానా ఇవన్నీ తెచ్చి పెడతా ఉంటారు. తెలుగు వాళ్ళకన్నా రాజస్థాన్ ఏదైతే మిత్రులు ఉన్నారో వీళ్ళందరూ కూడా గోవుల మీద, పావురాల మీద, ప్రాణి మీద ఎక్కువ అవగాహన ఉండి గత వాళ్ళ పరంపర వాళ్ళ ధర్మం నుంచే అది వచ్చింది కాబట్టి తెలుగు వాళ్ళకి ఇప్పుడిప్పుడే మాకు ఈ అవకాశం ఇచ్చారు. ఇక్కడ గోసేవ చేసుకోవడానికి, ఇవి చేసుకోవడానికి వాళ్ళ వెనకాల మేము గోసేవ చేస్తున్నాం. పहले राजस्थान भाइयों आगे आए, हम తెలుగు వాళ్ళే పీछే ఏ గోసేవ మే పావురాల వల్ల రకరకాల వ్యాధులు వస్తాయి వాటి విసర్జితాల వల్ల అనేది ఒక చాలా ఉంది. చాలా మందికి అపోహ కాదు. చాలా అపార్ట్మెంట్లలో కూడా వాటిని సమీపంలోకి రాకుండా కనీసం షెడ్ల మామూలుగా షేడ్స్ అట్లాంటివి వేసి ఇది చేస్తున్నారు. అయితే ఈ పావురాల వల్ల ఈరోజు ఈ మధ్యలో సోషల్ మీడియాలో చాలా వింటున్నాం. చాలామంది ఒక సినిమా యాక్టర్ చనిపోయాడు, రాజ్ కుమార్, ఇట్లా చాలామంది చనిపోతున్నారని చెప్పారు. కానీ గోశాలలో ఎక్కువ మంది జనాలు ఉండరు కాబట్టి ఆవాసాలకు దూరంగా ఉంది. బయట నుంచి వచ్చి ఆవాసాల్లో పోతున్నాయి కాబట్టి అవన్నీ ఇక్కడనే డైవర్ట్ చేసేసి ఈ కబూతర్ ఖానాలు ఏదైతే 1000 గృహాలు ఉన్నాయి, దాంట్లో 1000 ఇండ్లు ఉన్నాయి. 1000 పావురాలు ఎట్ ఏ టైం వాటిల్లో నివసించవచ్చు, చిన్నవి పెద్దవి కలిపి. కాబట్టి గోశాలలో ఉంది కాబట్టి ఇది మనుషులకు పెద్ద ఎఫెక్టెడ్గా ఉండదని ఒక డాక్టర్ సలహాతోని ఇది చేయడం జరిగింది. ఇవి పుంగనూరుకు సంబంధించినవా? పుంగనూరు జాతి అంటారు. ఇది తిరుపతి దగ్గరలో పుంగనూరు అనే ప్రాంతంలో ఈ జాతి అడవుల్లో పెరుగుతుంది. ఇది గోజాతిలో అంతట్లో కూడా తక్కువ ఎత్తుతో ఉండే గోసంతతి ఇది. దీని పాలు చాలా శ్రేష్టమైనవి, మంచి విలువలతో కూడుకున్న పాలు ఉంటాయి, పుష్టికరమైన ఆహారం పిల్లలకి. ఈ పాలతో శివుడికి కూడా అభిషేకం జరుగుతూ ఉంది. ఈ సంతతి ఈరోజు అంతరించిపోయే స్థితిలో మా దగ్గర కూడా మేము ప్రాక్టికల్గా వీటిని పెంచాలనే ఆలోచనతో ఉన్నాము. ఈ మధ్యలో చాలామంది రైతులు కూడా ముందుకు వచ్చి ఈ సంతతిని డెవలప్ చేసేసి 10 నుంచి 15, 20, 30, 50 వేలకు కూడా ఈ పుంగనూరు అమ్మడం జరుగుతూ ఉంది. ఏదైతే భాగ్యనగర్లో ఉన్న ఇంట్లో ఉన్న ప్లేస్ ఉన్న వాళ్ళందరూ కూడా దీన్ని ఒకదాన్ని తెచ్చుకొని అది ఇంట్లో కూడా తిరుగుద్ది. మన చిన్న పిల్లలతో సమానము, వాళ్ళతో పాటుగా ఇళ్లలో తిరిగి పెంచే సంతతి ఇది ఈ పుంగనూరు ఆవులు. ఇది అరుదైన జాతి, దీన్ని కూడా డెవలప్ చేయడం జరుగుతూ ఉంది. ఏదైతే ఇది 7వ నంబర్ షెడ్లో మనం ఉన్నాము ఈరోజు. 7వ నంబర్ షెడ్లో ఈ గోసంతతి మొత్తం అంతా కూడా ఈ గోశాలలో జన్మించిన లేగలను తీసుకొని వాటిని పాలిచ్చే గోవులుగా తయారు చేస్తూ ఉన్నాము. ఇది బ్రీడ్ డెవలప్మెంటు. దీంట్లో దరిదాపుగా 45 లేగలు ఉన్నాయి. ఇంకొక 6 నెలలు అయితే ఇవన్నీ కూడా ఈనే స్థితిలోకి వస్తాయి. ఇవన్నీ కూడా జాతి ఆవులు. దీంట్లో ఏవి కూడా హెచ్ఎఫ్ కానీ అవి కానీ లేవు. ఆ కోడది కూడా ఒంగోలు గిత్త, అది క్రాసింగ్కి వాడుతూ ఉంటాము. సో దీంట్లో ఉన్నాయన్నీ ఇంకొక 1 year 6 monthsలో ఇవన్నీ ప్రెగ్నెంట్కి వస్తాయి. ఇవన్నీ కూడా పాలిచ్చే సంతతి తయారవుతాయి. మినిమము ఈ గోశాలలో ఉన్న ఆవులన్నీ కూడా 3 నుంచి 5-6 లీటర్ల పాలిచ్చే ఆవులు మాత్రమే ఇక్కడ ఉన్నాయి. కోడెది కూడా దీంతో ఈ సంతతిని కూడా క్రాసింగ్ చేసి డెవలప్ చేయడానికి మేము ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. ఈ 7వ నంబర్ షెడ్లో ఉన్న ఈ గోవులన్నీ కూడా జాతి ఆవులు. దీంట్లో భాగంగానే ఇది దేవుని ఆవు అంటారు. దేవుని ప్రాంతంలో మహారాష్ట్రకు సంబంధించిన, కర్ణాటక సంబంధించిన బార్డర్లో పెరిగే జాతిది దేవుని ఆవులు అంటారు. ఇవి ఓన్లీ కోడెదూడలను ఇచ్చే జాతిది. పుంగునూరు అక్కడ ఏదైతే దేవుని ప్రాంతంలో మొత్తం ఎడ్లు ఒకటే తీరుగా మంచి హైటు బలిష్టంగా ఉండే సంతతి, అక్కడ ఉన్న గాలి, వాతావరణము, నీళ్లు, ఆ గడ్డి దానికి ఎద్దు ఒక్కొక్కటి 6 feet హైట్తో పెరుగుతూ ఉంది. అక్కడ ఉన్న ప్రాంతంలో ఉన్న ట్రాక్టర్కి బదులు ఆ ఎడ్లు మాత్రమే వాడుతుంటారు. వ్యవసాయానికి మంచి గో సంతతి అది, ఈ దేవుని సంతతి. అట్లాగే ఇక్కడ మిగతా ఇంకో దేవుని 2 ఆవులు ఉన్నాయి, గిరిజాతి ఆవులు ఉన్నాయి. అక్కడ కనిపిస్తున్న పెద్ద ఆవు అది కూడా గిరిజాతి ఆవే. ఇక్కడ ఇంకోటి గుండు కొమ్ములది కనిపిస్తుంది, అది మహారాష్ట్ర ప్రాంతంలో ఉండే ఆవది. వివిధ రకాల ఆవులు ఇక్కడ ఉన్నాయి, వాటి ప్రత్యేకతలు వివరించండి. ఈ 4వ నంబర్ 5వ నంబర్ షెడ్లో ఉన్న ఆవులు, ఇది కపిల ఆవు అంటారు దీన్ని. ఇది శ్రేష్టమైన ఆవు. దీని పాలు శివుడికి అభిషేకానికి వాడతారు ప్రత్యేకంగా. ఇక్కడ నా కుడి పక్కన ఉన్న ఆవులు మొత్తం అన్నీ ఇవి గుజరాత్ నుంచి తెచ్చిన ఆవులు, గిరి సంతతి ఆవులు ఇవన్నీ కూడాను. సో ఇంట్లో ఈనేటివి ఉన్నాయి, ఈనాల్సినవి ఉన్నాయి, కొన్ని
2 సంవత్సరాలవి కూడా ఉన్నాయి. ఆవులంతా కూడా పాల సంతతి ఆవులు. ఇది గోశాలలో ఉండాలని తేవడం జరిగింది. ఇది ఇది కాంక్రీజ్ ఆవు గుజరాత్, రాజస్థాన్ మధ్యలో ఉంటుంది. కానీ ఇది నేను మహారాష్ట్ర నుంచి తెచ్చాను. దీని తల్లి ఎక్కడ ఉంది చూపిస్తాను. ఇది పెద్ద కొమ్ములుండి బాహుబలి సినిమాలో ఏదైతే ఎడ్లు చూపిస్తారో ఆ సంతతికి సంబంధించిన ఆవు ఇది. ఇది కూడా గిరి. ఈ మొత్తం అన్ని గిరి ఆవులు, కొన్ని తెలంగాణ ఆవులు ఉన్నాయి. ఇది ప్యూర్ ఒంగోలు ఆవు. ఇప్పుడు ఇంక ఈనలేదు, ఈనడానికి రెడీగా ఉంది. మా గోశాలలో పుట్టిన గోసంతతి ఇది. ఇక ఇది గిరికి సంబంధించిన కోడెదూడ. ఇది క్రాసింగ్కి వాడతాం దీంతో క్రాసింగ్ వచ్చిన ఆవులు కూడా కోడెదూడలు కూడా బలిష్టంగా ఉంటాయి. ఇక్కడ దీని పేరు రాము. దాని తండ్రి చనిపోయాడు ఈ మధ్యలోనే. ఇది ఒంగోలుకు సంబంధించిన ఒరిజినల్ గిత్త. దీంట్లో ఉన్న ఆవులన్నీ మన జాతీయ ఆవులు, మంచి పాల జాతి ఆవులు ఇవన్నీ కూడా. గోశాలకు అనుబంధంగా గో ఆధారిత ఉత్పత్తులు ఏమున్నాయి? పంచగవ్య ఆసుపత్రి నిర్వహణ ఏ విధంగా ఉంటుంది? ఈరోజు ప్రతి గోశాల కూడా స్వావలంబన కావడానికి గోదార ఉత్పత్తులు, అనేకమైన ఉత్పత్తులు తయారు చేయడం జరుగుతూ ఉంది. కానీ సమాజంలో వాటికి సరైన ఆదరణ లేదు ఈరోజు. దీంట్లో భాగంగానే మరి గత సనాతన ధర్మంలో చూస్తే ఒక పక్క ఆధ్యాత్మికంగా, ఒక పక్క ప్రాక్టికల్గా మనుషులు బతకడానికి గోవు మూల ఆధారం. ఇది మన యొక్క హిందుత్వ స్ఫూర్తి కేంద్రం ఇది హిందువులకు అందరికి కూడాను. సో ఒక పక్క గో ఆధారిత వ్యవసాయము, ఆ పేడతో ముందు వ్యవసాయం చేసేవాళ్ళు, మంచి ఉత్పత్తులు, మంచి ఈ ఆహారాన్ని ఈ సమాజానికి ఇచ్చేవాళ్ళు. ఈరోజు అన్ని కెమికల్స్, ఫెర్టిలైజర్ వాడుతూ మొత్తం రోగాలకు సంబంధించిన విషంతో కూడిన బియ్యాన్ని, మిగతా సరుకులను, కూరగాయలు మనకి ఇస్తున్నారు. గతంలో మరి గో ఆధారిత వ్యవసాయం చేస్తే ఎట్లాంటి రోగాలు, నొప్పులు లేకుండా హాయిగా ఆనందంగా జీవించేవాళ్ళు 100 సంవత్సరాలు. మరి ఆ గోధారిత వ్యవసాయాన్ని కూడా మేము చాలామంది చుట్టుపక్కల రైతులకు ఎంకరేజ్ చేస్తూ ఉన్నాము. సో అట్లాగే ఆధ్యాత్మికంగా మరి తల్లి తర్వాత దీని తల్లి అని గోమాత, మరి సమాజం మొత్తం అంతా సనాతన ధర్మం కూడా మొత్తం ఈ సమాజంలో గోమాతను ఒక ప్రత్యేకమైన దృష్టితో మంచి స్థానాన్ని ఇచ్చి, వేదాలు కూడా మంచి గోమాతకు స్థానాన్ని ఇచ్చి, తల్లి తర్వాత తల్లిగా పూజించి, సర్వదేవతలు గోమాతలో ఉన్నాయని ఈ సమాజానికి పరిచయం చేసి, దాన్ని ఒక గోమాతగా చేసేసి, ఒక పక్క వ్యవసాయం చేసుకోవడానికి, ఒక మనిషి బతకడానికి మంచి అమృతం లాంటి పాలు ఇస్తుంది, మంచి పేడనిస్తుంది, మంచి గోమూత్రం ఇస్తుంది. ఈరోజు గోమూత్రం యావత్ ప్రపంచంలో గుర్తించింది అన్నిట్లో కన్నా ఉత్తమమైన మెడిసిన్ గోమూత్రంలో ఉంటుందని. ఈరోజు గోవు ప్రపంచంలో ఏ ప్రాణి కూడా ఆక్సిజన్ను తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ను వదులుతుంది. ప్రపంచంలో ఈ విశ్వంలో ఒకే ఒక ప్రాణి ఆవు ఆక్సిజన్ తీసుకొని ఆక్సిజన్నే వదులుతుంది. సో ఇన్ని రకాల లాభాలతో ఈ గోమాతను మనం ఈరోజు దాన్ని లుప్తం చేయడం జరుగుతూ ఉంది. దానికి ముస్లింలే కారణం కాదు, స్వజాతీయులు మనం కూడా కారణమే. దీంట్లో ఎవరైతే దాన్ని ముస్లింలకు ఎంకరేజ్ చేసి ఆవును నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారో దాంట్లో కూడా వీళ్ళు భాగస్వాములు. కాబట్టి నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, గోమాత రక్షించే దిశలో ప్రతి ఆడవాళ్ళు, మగవాళ్ళు అనకుండా అందరూ కూడా ప్రయత్నం చేసి గోమాతను రాబోయే తరాలకు అందించాలని మనవి చేస్తూ, ఇదొకటే కాదు మరి ఈ గోమాత పంచగవ్యాలు అంటారు. గోమూత్రము, పేడ, పాలు, నెయ్యి, పెరుగు, వీటి ద్వారా మెడిసిన్స్ తయారు చేస్తూ ఉన్నాం ఈరోజు. పంచగవ్య ఆధారిత మెడిసిన్స్ 42 రోగాలకు 42 రకాల మెడిసిన్స్ మా ఈ వైద్యశాలలో మేము తయారు చేయడం జరుగుతుంది. ఇక్కడ డాక్టర్ సుదర్శన్ గారని వారు థెరపీస్ తీసుకొని చేస్తున్నారు. ఇక్కడ ఒక గురుకులం కూడా పెట్టాం గత 10 సంవత్సరాల నుంచి. ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్, డిగ్రీ చదివిన వాళ్ళకు ఒక నెల రోజులు 1 ఇయర్ ట్రైనింగ్ ఇచ్చేసి గో ఆధారంగా వ్యవసాయం ఎట్లా చేయొచ్చు, గో ఆధారిత వ్యవసాయము, అట్లాగే గోవు పంచగవ్యతోని ఎట్లాంటి మెడిసిన్స్ తయారు చేయొచ్చు, ఎట్లాంటి రోగాలకి ఇది నివారణ చేయొచ్చు అనే థెరపీస్ ఇచ్చి వాళ్ళకి సర్టిఫికేట్ ఇచ్చి, చెన్నైలో ఫైనల్ ఎగ్జామ్ ఉంటుంది, అక్కడ అయిన తర్వాత సర్టిఫికేట్ ఇచ్చి వాళ్ళకి జనరల్గా ఎంబీబీఎస్ డాక్టర్కి ఇచ్చినట్టు కాంగ్రిగేషన్ చేసి సర్టిఫికేట్ ప్రదానం చేస్తారు. వారి గ్రామాల్లోకి వెళ్ళి ఒక 5 ఆవులతో ఈరోజు పాలేకర విధానంతో 30 ఎకరాల వ్యవసాయం చేయొచ్చు. ఒక్క గోవుతో మరి గోమూత్రం వీటితోని ఒక్క రైతు 50,000 ఒక ఆవుతోని సంపాదించుకునే దిశలో వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి గోవు మాత్రం ఊరికే చూడడానికే కాదు, వ్యవసాయానికే కాదు, మనిషి రక్షణకు, సమాజ రక్షణకు, ఈ పొల్యూషన్ కంట్రోల్ కూడా గోమాత అనేక రకాలుగా ఈ సమాజాన్ని పెంచి పోషిస్తుంది. మరి దాన్ని ఈ గోయమే లక్ష్మీ వసతి అంటారు. మరి ఆవును లక్ష్మీదేవతతో, సర్వదేవతలతో పోల్చడం జరిగింది మన సనాతన ధర్మం. దానికి ఒక పెద్ద పీట వేశారు.
వేదాల్లో కానీ సమాజంలో కానీ ఎక్కడ ఎక్కడ పూజ జరిగినా మరి ముందు గోమాత పూజ అయినాకనే ఏ గుడిలో అయినా పూజ జరుగుతుంది. ఈరోజు కూడా వెంకటేశ్వర స్వామి మందిరంలో మరి గోమాత ముందు పూజ అయిన తర్వాత తలుపు తెరిచి ముందు గోమాత దర్శనం చేసుకున్నాకనే మామూలు సామాన్య మానవులకు దర్శనం జరుగుతుంది. మన తెలంగాణ ప్రాంతంలో, ఆంధ్ర ప్రాంతంలో జరిగిన ఎక్కడ గృహప్రవేశం జరిగినా, మంచి కార్యక్రమం జరిగినా ముందు గోవుతోనే ప్రారంభిస్తారు. గోపూజ చేసినాకనే గృహప్రవేశం చేస్తారు. ముందు పెళ్లి జరిగినా గోమాత పూజ చేసినాకనే మిగతా కార్యక్రమాలు చేస్తారు. కాబట్టి ఇన్ని లాభాలున్న ఈ గోమాతను రక్షించే దిశలో మరి అందరం కూడా ముందుకై అందరూ కూడా చేసి ఈ గోవును రక్షించి రాబోయే భావి తరాలకు అందించాలని ఈ గోశాల తరఫున నేను సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నాను. మరొకసారి S6 ఛానల్ వారికి మా ఈ గోశాలను మొత్తం విజువల్స్ తీసుకొని మా యొక్క వాయిస్ విని సమాజానికి తెలియడానికి ముందుకు వచ్చిన మీకు అందరూ కూడా గోశాల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే S6 ప్రేక్షకులకు కూడా గోశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. రాబోయే కాలంలో మీరు అందరూ మీ ప్రాంతంలో, మీ గ్రామాల్లో, మీ పట్టణాల్లో గోశాలకు స్వాలంబనగా మీ తప్పకుండా మీ సహాయ సహకారాలు అందించి గోమాతను రక్షించాలని ఒక్కసారి నేను ఈ గోశాల తరఫున పిలుపునిస్తున్నాను. గోశాల అనుబంధంగా పంచగవ్య ఆసుపత్రి ఇక్కడ నిర్వహిస్తున్నారు. దానికి సంబంధించి సుధాకర్ సింగ్ గారు మనకు పంచగవ్య మందుల గురించి వారు వివరిస్తారు. ఏ మందులు ఏ ఏ వ్యాధులకు ఉపయోగపడతాయి, ఆవుల నుంచి ఉత్పత్తి అయ్యే వివిధ రకాల ఉత్పత్తుల ద్వారా ఇవి తయారు చేస్తారు, వాటి గురించి సుదర్శన్ సింగ్ గారు మనకు వివరిస్తారు. నమస్కారం అండి. మా పేరు డాక్టర్ సుదర్శన్ సింగ్ లోద్. శ్రీ బ్రహ్మారంభ మల్లికార్జున స్వామి గోశాల బీరంగూడల పంచగవ్య ట్రీట్మెంట్ ఇక్కడ ఇస్తున్నా. పంచగవ్య ట్రీట్మెంట్ అంటే మన దేశీ ఆవు గవ్యంతో 5 రకాల గవ్యం ఉంటుంది. ఆవు పాలు, ఆవు మూత్రం, ఆవు పేడ, ఆవు మజ్జిగ, ఆవు నెయ్యి. దీంట్లో కొద్దిగా వనమూలిగా కలిపి మెడిసిన్ తయారవుతుంది. ఆ మెడిసిన్ ద్వారా మనము పంచగవ్య ట్రీట్మెంట్తోని అన్నిటికీ జలుబు, దగ్గు నుంచి క్యాన్సర్ వరకు ట్రీట్మెంట్ ఉంటాయి. ఇక్కడ 100% రిజల్ట్ ఉన్నది. మన ట్రీట్మెంట్లో ఇది పంచగవ్య అంటే మన శరీరం 5 రకాల తత్వంతో తయారైంది. ఏ తత్వంతో? జల్, అగ్ని, వాయు, పృథ్వీ, ఆకాష్. ఇది 5 రకాల గవ్యంతో మన శరీరం తయారైంది. ఈ 5 రకాల గవ్యం ఎక్కువ అయితే తక్కువ అయితే మనకు రోగం వస్తుంది. ఒక ఎగ్జాంపుల్, మన శరీరంలో వాత ఉంటుంది. వాత అంటే వాతం. వాతం మన అంటే గాలి, వాయు. ఇది వాయు ఇన్బ్యాలెన్స్ అయితే మనకు 80 రకాల రోగం వస్తుంది. ఇట్లా మనకు కఫం ఉంటుంది. కఫం అంటే జల్. జల్ ఇన్బ్యాలెన్స్ అయితే 80 రకాల రోగం వస్తుంది మనకు. ఇట్లా రకరకాల రోగంకి మనము ట్రీట్మెంట్ చేయడానికి ఈ పంచగవ్యతోని 100% రిజల్ట్ ఉన్నది. ఇప్పుడు ఈ కాలంలో మోడర్న్ జమానాలో మనకు ఎక్కువ పెద్ద పెద్ద హాస్పిటల్ ఉన్నది మార్కెట్లో. బట్ ఇది చికిత్స పాతకాలం మన శాస్త్రంతోని, మన ఆయుర్వేదిక్తోని ఇది చికిత్స జనరేట్ అయింది. ఈ చికిత్సకి ఎస్టాబ్లిష్ చేయని వాళ్ళు మన ఋషులు, చరక్ ఋషి, శుశ్రుత్ ఋషి, వాగ్భట్ ఋషి, నిఘంటు ఋషి, పరాశర్ ఋషి. వాళ్ళు ఇది తయారు చేసి మనకు బుక్స్లో రాసిన ఆ బుక్ చదివి మనకు ఇది పంచగవ్య కోర్స్ కూడా ఉంటుంది. మన పెద్ద గురుకులం కాంచీపురం, చెన్నైలో ఉన్నది. ఇది ఒక చిన్న బ్రాంచ్ ఉన్నది. ఇక్కడ కూడా ట్రైనింగ్ కూడా ఇస్తా పంచగవ్యకి. సో ఈ పంచగవ్య ట్రైనింగ్ తీసుకున్న తర్వాత మీరు పంచగవ్య క్లినిక్ పెట్టవచ్చు, హాస్పిటల్ రన్ చేయవచ్చు, అంత జనాలకి నిరోగి చేయవచ్చు. సో ఈ ట్రీట్మెంట్ ఈజీగా ఉంటుంది. 1 year కోర్స్ ఉంటుంది. ఎవరు చేయవచ్చు, 10th పాస్, ఇంటర్ పాస్ వాళ్ళు చేయవచ్చు. సో ఇట్లా మన రాజీవ్ దీక్షిత్ గారికి ఒక ఉద్దేశం ఉన్నది, పంచగవ్యతోని నిరోగి భారత్ అంటే మన దేశీ ఆవుతోని నిరోగి భారత్. ఆవు ఉంటే మన జనాలు నిరోగి ఉండొచ్చు. సో ఈ కాన్సెప్ట్తోని ఇది పంచగవ్య కోర్స్ కూడా ఉన్నాయి. సో ఈ కోర్స్ ద్వారా మనము జలుబు, దగ్గు నుంచి క్యాన్సర్ వరకు ఈజీగా క్యూర్ చేయడానికి ఈ సమాధానం ఉన్నది. ఈ పంచగవ్య ట్రీట్మెంట్ ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పెద్ద పెద్ద గోశాల ఉన్నది. ఇది ఒక గోశాల, బీరంగూడ గోశాల. ఈ గోశాలలో మేము 11 సంవత్సరం నుంచి ఇక్కడ ట్రీట్మెంట్ ఇస్తున్నా. ఈ గోశాల ట్రస్ట్ మెంబర్ చాలా మంచి ఉన్నది, చాలా గోవుకి రక్ష చేస్తున్నది.
జనాలకి సేవ చేస్తున్నది. ఆ కోసం మేము కూడా ఇక్కడ ట్రీట్మెంట్ ఇస్తున్నాం. పంచగవ్య వైద్యం గురించి వివరించినందుకు మీకు ధన్యవాదాలు. బీరంగూడలోని శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి గోశాల నిర్వహణ తీరుతెన్నుల గురించి, వీటి నిర్వహణలో ఎదురవుతున్న సమస్యల గురించి, వీటి నిర్వహణ ఎందుకు చేస్తున్నామని తెలియపరిచినందుకు మనకు దామోదర్ రెడ్డి గారికి, సుఖ్జీ గారికి ధన్యవాదాలు. ఈ గోశాల గోసంతతి పెంపు కోసం ప్రజలు ఏం చేయాలని వారు వివరించారు. ఆ దిశగా ప్రజలందరూ తాము సన్నద్ధులు కావాలని కోరుకుంటూ మనకు వారు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియపరుస్తూ త్వరలో మరో ప్రముఖునితో మీ ముందుకు రానున్నాం. రియల్ టాక్ విత్ ఏకే.